కి స్వాగతం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కోడూరుపాడు గ్రామంలో ఊళ్ళమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బండలాగుడు ఎడ్ల పోటీలను శనివారం నిర్వహించారు. ఈ పోటీలలో కడప, గుంటూరు, కృష్ణా, తెలంగాణ జిల్లాల నుంచి ఎడ్లు పోటీలు పడ్డాయి. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఈ ఎడ్ల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఊళ్ళమ్మ కుంభాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ముందు రోజు ఎడ్లు పందాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని కోడూరు కమలాకర్ రెడ్డిని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పోటీలు నిర్వహించాలని ఆకాంక్షించారు. గ్రామదేవత రావడం చాలా సంతోషం. పోయిన సంవత్సరం కూడా సంక్రాంతికి ఇక్కడ వచ్చి ఆ రోజు చూశాను. గ్రామంలో కమలాకర్ రెడ్డి ఇక్కడ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఈరోజు మళ్ళీ ఎద్దుల పోటీకి రమ్మని పిలవడం, నాతో పాటే మీ ఎమ్మెల్యే శ్రీధర్ రావడం, గ్రామానికి రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు పాతకాలంలో జరిగాయి, కానీ కమలాకర్ రెడ్డి ఈరోజు కూడా దాన్ని నడిపిస్తున్నాడు. అది చాలా గర్వకరమైన కార్యక్రమం. నా దృష్టిలో సంక్రాంతికి పోటీలే కాకుండా గొబ్బెమ్మలు ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా జరిపించుకోవాలా మనందరం కూడా. ఎందుకంటే ఆ పాత రోజులు మనం మర్చిపోకూడదు. ఎంత ఈరోజు టెక్నాలజీలో ఉండే మనము పాత రోజులు అనేది జ్ఞాపకంగా పెట్టుకొని మనం తప్పకుండా ముందుకు పోవాలని ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. కమలాకర్ని మళ్ళీ కూడా చెప్తున్నా, భవిష్యత్తులో కూడా దీన్ని ఆపకుండా ముందుకు తీసుకోమని చెప్తున్నాను. అంటే ఈ పోటీల్లో కూడా ఫస్ట్ ప్రైజు ₹1,00,000 ఇవ్వడం, రెండోది 80,000 అన్నాడు, మూడో ప్రైజు 60,000. చాలా సంతోషం. అది ఎంకరేజ్ చేయడం, అట్లా ఆ ప్రైజుల పోటీలు పెట్టడం కూడా ఎంకరేజ్మెంట్. అది మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు. ఈరోజు ఈ గ్రామానికి రావడం, ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.